సార్ ప్రెజెంట్ ఏపీ పాలిటిక్స్ కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. మీరు విన్నంత వరకు ఎలా ఉంది సార్ ఏపీలో? ప్రస్తుతానికైతే బాగానే ఉందండి. ద వే ఇట్ ఈస్ గోయింగ్ బాగానే ఆర్గనైజ్ చేసుకొని బాగానే చేస్తున్నారు. అంటే వాళ్ళు ప్రామిస్ చేసినవి 5 ఇయర్స్ లోపల సక్సెస్ఫుల్గా చేస్తే బాగుంటుంది. రోడ్లు దీనికి ముందు చాలా వరస్ట్గా ఉండేదండి. ఇప్పుడు పర్లేదు, కొంచెం బెటర్, కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అంటే పెద్ద పెద్ద హైవేస్ వేస్తున్నారు బాగానే, బట్ తొందరగా కంప్లీట్ చేయాలి. ఈవెన్ అమరావతి కూడా తొందరగా కంప్లీట్ చేసి ఉంటే బాగా డెవలప్మెంట్ అయ్యి ఉండేది, కంపెనీస్ వచ్చిండేది. బట్ ప్రస్తుతం అయితే ఇంకొంచెం తొందరగా చేయాలి. ఇప్పుడు క్యాపిటల్ అమరావతిగా నిర్ణయించారు. జగన్ గారు వస్తే అది తీసేస్తా అంటున్నారు. అసలు ఉంచితే బెటరా, తీసేయడం బెటరా? అంటే ఏ స్టేట్ అయినా ఒక్క క్యాపిటల్ ఉంటే బెటర్ అండి, ఈజీగా ఉంటుంది. 3 అంటే ఇంకా అందరూ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎక్కడెక్కడ ఉంటుంది. బట్ 3 ఉన్నా కానీ బట్ ఓవరాల్గా హోలిస్టిక్గా డెవలప్మెంట్ ఉంటుంది. బట్ వీళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ సంథింగ్ లైక్ ఇండస్ట్రియల్ హబ్స్గా డెవలప్ చేస్తే బాగుంటుంది. లైక్ ఇప్పుడు ఒక ఐటీ పార్క్స్ అంతా ఒక ఏరియాలో, ఇప్పుడు చేనేత పరిశ్రమ ఒక ఏరియాలో, లైక్ అనంతపూర్లో ఇప్పుడు కార్స్ అవన్నీ వస్తున్నాయి కదా, సమ్ యాక్సెసరీ కంపెనీస్ అట్లాంటివి పెడితే హబ్స్ లాగా క్రియేట్ చేస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు 2047 విజన్ అంటున్నారు. ఓకే, అది ఎంతవరకు నెరవేరుతుంది? అంటే హౌ ద ఫాలోయింగ్ లీడర్స్ హౌ దే విల్ టేక్ ఇట్ ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఫాలోయింగ్ లీడర్స్ కానీ ఆ విజన్ని ఎట్లా క్రియేట్ చేస్తారో, ఆ వాల్యూస్ ఎలా క్రియేట్ చేస్తారో అది హెల్ప్ అవుతే సక్సెస్ఫుల్గా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు సెటప్ చేశారు, సో ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది నాకు తెలిసి. సో సిమిలర్లీ హీ హ్యాస్ టు క్రియేట్ సమ్ లీడర్స్ పాత్, విజన్, వాల్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఎంత సపోర్ట్? పవన్ కళ్యాణ్ గారు ఎలా సపోర్ట్ ఉంది? బాగానే ఉంది, ప్రస్తుతానికి అయితే బాగానే కోఆర్డినేట్ చేసుకొని సినర్జీ క్రియేట్ బాగానే ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా పాలిటిక్స్ ఎట్లుంటాయో మనకు తెలియదు. నార్మల్గా తేడా కనిపిస్తుందా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? ఏమన్నా తేడా ఉందండి, చాలా వరకు డెవలప్ అయింది నాకు తెలిసి. బట్ స్పీడప్ కావాలి, ఎందుకంటే యూ హ్యావ్ లిమిట్ కదా, టైం లిమిట్ ఉంది. అదర్వైజ్ పీపుల్ విల్ ఫర్గెట్. అలాగే ఇంకోటి, వాలంటరీ వ్యవస్థ ఉంటే కరెక్టా లేకపోతే ఇప్పుడున్నట్టు కరెక్ట్? ఏదైనా కానీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటే బాగుంటుందండి. వాలంటరీ వ్యవస్థ అనేది లాస్ట్ టైం అది కూడా బాగుంది. బట్ ఏంటంటే పొలిటికల్ ఆర్గనైజేషన్ అసోసియేట్ అనేటం వల్ల మోర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. గవర్నమెంట్ ద్వారా పెడితే బాగుంటుంది అని నా ఫీలింగ్. ప్రతిపక్ష హోదా లేకుండా జగన్ గారు 1 ఇయర్ ఉన్నారు, దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన చేయాల్సింది చేశారండి, కొన్ని మంచి పనులు చేశారు, పూర్ పీపుల్ బాగా సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కొన్ని ఇగ్నోర్ చేశారు. దెర్ ఆర్ సమ్ ఫ్లాస్ విచ్ హీ హ్యాస్ టు వర్క్ ఆన్ దట్. ఇఫ్ హీ వర్క్స్ దెన్ హీ విల్ కమ్ నెక్స్ట్ డెఫినెట్లీ ఇన్ ద పవర్. థ్యాంక్ యూ అండి. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిపోయింది. మీరు విన్నంత వరకు ఎలా ఉన్నాయి సార్ ఏపీ పాలిటిక్స్? ఇంతకుముందు ప్రభుత్వం కంటే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ కానీ అసలు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఎంతసేపు బ్యాంక్లో డబ్బులు వేయడం తప్ప పెద్దగా డెవలప్మెంట్ మీద ఏమాత్రం కాన్సన్ట్రేషన్ అయితే ఏం లేదు. సో వీళ్ళు సంక్షేమంతో పాటు మిగతాయి కూడా చూస్తున్నట్టే ఉంది. ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ కానీ, పోలవరం కానీ, లేకపోతే వేరే కూడా ఇంకా ఏమీ పెద్దగా అడుగులు పడలేదు, కానీ అట్లీస్ట్ దే ఆర్ వర్కింగ్ అని ఇట్. సో పాజిటివ్గానే చెప్పచ్చు ఇప్పుడు వరకు అయితే. అండ్ అంత నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా అయితే అంత ఏమీ లేవు. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసేది చిన్న చిన్న వాటికే చేస్తున్నారు తప్ప, ఎవరో గంజాయి బ్యాచ్ని పట్టున్నారని చెప్పి వెళ్ళి హడావుడి చేయడం తప్ప మేజర్ ఇష్యూస్ ఏమి ఇప్పుడు దాకా ఒకటి కూడా పట్టుకోలేకపోయారు. సో అటు పక్క నుంచి చూసుకున్నా కానీ వాళ్ళకి ఏమి పెద్ద పాయింట్స్ ఏమి దొరకలేదు. ఇప్పుడు గంజాయి బ్యాచ్ అన్నట్టే ఇప్పుడు వాళ్ళని పట్టడం తప్ప సార్ నార్మల్గా అయితే? అంత పక్కాగా మీరు లీగల్ ఆస్పెక్ట్స్లో మాట్లాడితే తప్పే. బట్ ఏం చేస్తారు మరి? అలా అంటే బయట ఎన్ని తప్పులు జరుగుతున్నాయి. ఆ గంజాయి బ్యాచ్ బయట చేసే అరాచకాలు అవి కూడా తప్పే కదా. అంటే ఒక భయాన్ని క్రియేట్ చేద్దామని చేశారేమో. అయి ఉండొచ్చు. డెఫినెట్గా భయం అయితే ఉండాలి కదా. భయం లేకపోతే ఇష్టం వచ్చినట్టు బయట తిరిగితే, సో లీగల్గా మాట్లాడితే, లీగల్ టర్మ్స్లో మాట్లాడితే తప్పే. బట్ ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మంచి పని జరిగిందని అందరూ ఫీల్ అవుతున్నారు. మరి ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్వశ్చన్ చేస్తుంది, వాళ్ళని వెళ్ళి మీరు ఏం కాదు మేము ఉన్నామని సపోర్ట్ చేస్తుంది. ఎంతవరకు అలా తప్పులు చేసే వాళ్ళకి ఏంటి తప్పు? ఇప్పుడు గంజాయి బ్యాచ్ని కొడితే తప్ప, మరి డాక్టర్ సుధాకర్ని చేసినప్పుడు, ఒక డాక్టర్ని చేసినప్పుడు అది సో అందరూ చూస్తూనే ఉంటారు కదా. నేనేమి పెద్ద అనలిస్ట్ ఏమి కాదు, బట్ అందరూ చూస్తూనే ఉంటారు వాట్స్ హ్యాపెనింగ్ అనేది.
పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? నేను యాక్చువల్గా ఐఎమ్ ఫ్రమ్ పిఠాపురం ఓకే. సో నాకు పిఠాపురం గురించి అక్కడ ఏం జరుగుతున్నాయని ఒక సమగ్ర అవగాహన అయితే ఉంది. చాలా మటుకు ప్లానింగ్ అంతా ఓన్లీ ఆన్ పేపరే ఉంది, అంటే ప్లానింగ్ దశలోనే ఉంది. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి చూస్తున్నాం. ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా చాలా చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద. ప్రస్తుతానికి చేస్తున్నారు కానీ ఇంకా టైం పడుతుందని అనుకుంటున్నాం. బట్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాము. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, పవన్ కళ్యాణ్ రాకముందు వచ్చాక తేడాలు ఏమో కనిపించే పిఠాపురం? మెయిన్ రోడ్స్ అండి, అసలు హారిబుల్ రోడ్స్. అసలు బైక్ మీద కూడా వెళ్ళలేని పరిస్థితి ముందు. అది మాత్రం వెంటనే సార్ట్అవుట్ చేశారు. ఈవెన్ లోపల పల్లెటూళ్ళకి కూడా మంచి రోడ్స్ అయితే పడ్డాయి. అండ్ లోపల ఈ కాలువలు క్లీనింగ్ కానీ, లేకపోతే ఇన్ ద సెన్స్ పంట కాలువల క్లీనింగ్ కానీ, ఇలాంటి వర్క్స్ అంతా బాగా చేస్తున్నారు. అవన్నీ ఫండ్స్ రిలీజ్ చేయడం అంతవరకు అయితే పని నడుస్తుంది. ఇంకా మిగతా పనులన్నీ పేపర్ మీద ఉన్నాయని చెప్తున్నారు. చూద్దాం. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి కలిసి ఉందండి, ఉంది. అంటే డైరెక్ట్ యాక్సెస్ అయితే లేదు, బట్ ఒక మెకానిజం అయితే ఉంది. అక్కడ వెళ్ళి ఏమైనా కావాలంటే చెప్తే పని అయితే అవుతుంది. చూద్దాం. ఇప్పుడు జగన్ 2.0 వస్తుంది అంటున్నారు, దానికి ఏం సమాధానం? రావచ్చండి, 2.0 రావచ్చు, దాని తర్వాత 3.0 కూడా రావచ్చు. ఎవరు జగన్కి ఎగనిస్ట్ అని కాదు, ఎవరు మంచి పరిపాలన ఇస్తే. ఇప్పుడు రాలేదా 1.1 వచ్చారు కదా. సో 1.0 చాలా హిట్ అయ్యి ఉంటే మరి మధ్యలో గ్యాప్ వచ్చిండేదే కాదు కదా. ఇట్స్ ఫెయిల్యూర్. సో అగైన్ మళ్ళీ గ్యాప్ వచ్చింది, మళ్ళీ వీళ్ళు ఫెయిల్ అయితే వాళ్ళు వస్తారు. రావచ్చు 2.0 రావచ్చు, 3.0 రావచ్చు. ఐ థింక్ వాళ్ళు వాళ్ళైతే చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకు అమరావతి కాదు అని ఎందుకు చెప్పగలిగారు వాళ్ళు? ఎందుకంటే అమరావతిలో వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ముందు గవర్నమెంట్. అదే మీకు మొత్తం గవర్నమెంట్ అంతా కట్టేసి ఇది చేయాలి అని చెప్పుంటే, ఇప్పుడు మనకి తెలంగాణ సెక్రటేరియట్ ఎలా అయితే కట్టారో అక్కడ కూడా పెద్ద బిల్డింగ్ కట్టి అక్కడంతా ఎస్టాబ్లిష్మెంట్ అంతా అయిపోయి ఉంటే ఎవరు కూడా దాన్ని కదపలేరు. సో వీళ్ళు చేసే దాన్ని బట్టి మార్చాలా వద్దా అన్నది ఆ గవర్నమెంట్ డిసైడ్ అవుతుంది. సో ఈ 3 yearsలో ఎంత వర్క్ నడుస్తుంది అనే దాన్ని బట్టి ఆ పాయింట్ డిపెండ్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. మహానాడు మొన్న కడపలో పెట్టేంత వరకు ఓకేనండి. కడపలో ఏంటి, కుప్పంలో అండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పవర్లో ఉన్నారు, డెఫినెట్గా వాళ్ళ క్యాపబిలిటీ. మహానాడులో పెట్టచ్చు, ఏముంది. కడపలో విన్ అయ్యారు కదా, అంతకంటే పెద్ద విషయం ఏముంటుంది. కడపలో విన్ అయ్యారు, కడప ఎమ్మెల్యే సీట్. ఇంకా విన్ అయినప్పుడు పెట్టకపోవడం అంటే అనవసరంగా కేసులు పెట్టేస్తున్నారు. ఇది 2 వైపులో ఉండేదేనండి. వాళ్ళు వైపు ఉన్నప్పుడు పెట్టలేదా, ఇటువైపు 2 వైపులో ఎవరు పవర్లో ఉంటే వాళ్ళు పెట్టుకుంటారు. బట్ అది ఒక పీక్ లెవెల్ దాటి అనవసరంగా వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్గా అది చూస్తారు, జనాలు అయితే చూస్తారు. సో ఇంతకుముందు ఎంత దారుణంగా ప్రవర్తించారు, ఇప్పుడు దానికి రిటాలియేషన్ అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి.